ప్రధానంగా అయితే దామరలా ఏ గల్లీకి పో ఎక్కడ పో మోరీలు మామూలుగా లేవబ్బా. మరి ఈ మోరీలు ఎందుకు నిన్నాయి, ఎందుకు ఇట్లా అయినాయి? ఇగో చూడురి, ఇదేమో స్కూలు, చదువుకునే పిల్లలు ఉన్నారు. ఈడ చిన్న చిన్న పిల్లలు వచ్చి చదువుకుంటారు ఇంట్లో. మరి పిల్లలకు ఈ మోరీలల్లా దోమలు వచ్చి ఆ దోమలు కరిస్తే డెంగ్యూ, మలేరియా, పెద్ద పెద్ద రోగాలు వచ్చి సస్తే మా పిల్లలకు ఏమన్నా అయితే ప్రాబ్లమేగా. మరి ఇది ఎందుకు నిన్నది, ఎందుకు ఇట్లుంటున్నాయి అనేది ఒకసారి మరి వీళ్ళనే అడుగుదాము. ఏందో చెప్పాలయ్యా, పరిస్థితి ఏంది అసలు? ఇది పరిస్థితి ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి మా ఊర్లో ఒక కొత్త మోరీ అనేది స్టార్ట్ చేయలేదు. ఒక 3 టర్మ్స్ బ్యాక్ సైడ్ ఒక 2 మోరీలు కట్టిరు అంతే. ఇంత ముందుకి ఊరతో ఒక బావి ఉండే, బావిలోకి వెళ్ళిపోయింది నీళ్లు. అతను క్లోజ్ చేసుకుని అతను ఇప్పుడు ఆ బావి బంద్ చేశారు. ఆయన సొంత మంది క్లోజ్ చేసుకుంటూ పట్ట భూమి క్లోజ్ చేసుకుని ఆయన అంతమందికి నక్ష ఉండే ఊర్లో. మోరీకి వెళ్ళిపోతానికి ముందర ఒక వాగు ఉంటది, ఆ వాగు నక్ష ఉండేది కాలువ. ఇప్పుడు లేదా మరి అదంతా కబ్జా చేసారు. ఇది ఒక మూడం కాదు, ఇంకో ఏరియా కాడ 2 ప్లేస్లలో మొత్తం కబ్జా చేసారు. ఎన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు. అది ఎంతసేపు ఉన్న బావి క్లోజ్ చేయగానే డ్రైనేజ్ అంతా వెనక నీళ్ళు వెనకకి వస్తున్నాయి. ఎక్కడ పోవాలో తెలుస్తలేదు. ఇట్లా అయితే రీసెంట్ గా సర్పంచ్ గారు కొంచెం చొరవ తీసుకొని కొంచెం తీసిరు. తీసినా గానీ కొత్త మోరీలు తీయనంత వరకు, ఆ పూడిక తీయనంత వరకు, కొత్త మోరీ కట్టినంత వరకు నీళ్ళు అనేది సాపు వెళ్ళిపోవు కదా. ఆ ఊళ్ళో గత 15 సంవత్సరాల నుంచి ఒక మోరీ కట్టింది లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇది ఒక్కనే కాదు, ఊరు మొత్తం తిరిగినా గానీ ఏ గల్లీలో ఒక మోరీ లేదు, కొత్త మోరీ. దీని మీద నీళ్ళు అనేస్తలేరు, ఆ గల్లీలో నీళ్ళు కూడా బయటకు వెళ్తలేరు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు మీరు అందరు కలిసి, పెద్దలు చిన్నలు అందరూ? చాలా సార్లు అడిగినాం, ఎమ్మెల్యే అడిగినాం, ఇంకా వేరే వాళ్ళ నాయకులు వచ్చినప్పుడు కూడా మా ఊరికి డ్రైనేజ్ వ్యవస్థ లేదని చెప్పినాం, స్కూల్ లేదని చెప్పినాం, రోడ్ లేదని చెప్పినాం. అన్ని వచ్చి ఒకసారి మార్నింగ్ వాక్ వచ్చింది సారు, వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చిండు, ఊరు మొత్తం తిరిగిపోయింది, గల్లీ తిరిగిండు. మీకు ఎందుకు ఈ సమస్యను ఏమన్నా సాల్వ్ చేస్తా అని చెప్పిండు. ఆ సార్ వచ్చి కూడా సంవత్సరం అవుతుంది, ఒక్కదాని మీద యాక్షన్ లేదు. అంతమందికి పొలిటికల్ లీడర్స్ చాలా మంది వస్తారు పోతురు తప్ప మాటలు చెప్పిపోతురు, చేసిన పని అయితే 1% కూడా లేదు. ఇప్పుడు ఇది కావాలి మీకు తక్షణమే. మా దానివల్ల డ్రైనేజ్ వ్యవస్థ అనేది గత 15 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక మోరీ కట్టలేదు. ఆ మోరీ కట్టినప్పుడు నీళ్ళు ఎక్కడ పోతాయి ఇంకా మనకే తెలవాలి. ఇప్పుడు ఇక ఈ మొత్తం ఇవి తీయాలంటే ఆడ మొదటనే బంద్ చేసిరాంటిది. ఇక నీళ్ళు వచ్చినాయి అన్ని ఎంత తీసినా జామ అవుతూనే ఉంటాయి. రోజు వచ్చి కొట్టుకొస్తూనే ఉంటుంది. ఇవాళ తీసినా రేపు జామ అవుతూనే ఉంటుంది. ఇది ఎందుకంటే పోయేది లేదు కాబట్టి. అగో తీసింది ఆడ ఉంది అనుకుందాం మాట. అయితే అది నక్ష ఉంది కాలువ, అది కబ్జా మీద చేసుకోరు, అధికారులు పట్టించుకోలేదు. సార్ రిక్వెస్ట్ చేసారు, ఇట్లా మా ఊర్లో పాత నక్ష ఉంటే కాలువ నీళ్ళు వెళ్ళిపోవాలంటే ఇంకెందుకు నెల రోజుల మీ ఊరు నుంచి నీళ్ళు సాపి వెళ్ళిపోతాయని చెప్పారు. సంవత్సరం అయింది రాలే.